కానీ తల్లి తండ్రి పిల్లలకి ఏది చెప్పినా పిల్లలు వినరు. వాళ్ళు అనుకున్నట్టే వాళ్ళు చేస్తారు. హైగా ఎమోషనల్ అయిపోయి కింద మీద పడిపోయి దొల్లి దొల్లి ఏడ్చేసి వాళ్ళు ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసేసుకొని అంత యాంగ్జైటీ సిచ్యువేషన్ ట్రిగర్ అయినప్పుడు పేరెంట్స్ కి పిల్లల మీద కంట్రోల్ పోయి పిల్లల అదుపులో పెట్టుకోలేక పిల్లలు వాళ్ళు నచ్చినట్టే ఉంటారు. పోనీ స్కూల్ మానేసి తలనొప్పో కడుపు నొప్పో ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? ఇది వెరీ ఇంపార్టెంట్. అప్పుడు వరకు ఉన్న తలనొప్పి కాలు నొప్పి కడుపు నొప్పి స్కూల్ టైం అయ్యాక కాలేజ్ టైం అయ్యాక ఇంట్లో కూర్చున్నప్పుడు చక్కగా టీవీ చూసుకొని చక్కగా భోంచేసి చక్కగా వాళ్ళకి నచ్చినట్టు జీవిస్తారు. సో వాళ్ళు ఒక ఐడియల్ సిచ్యువేషన్ లో వాళ్ళు హ్యాపీగా ఉంటూ ఈ హ్యాపీ జోన్ లో బతకాలని అనుకుంటూ కష్టమైన పరిస్థితుల్లోకి ఎదుర్కోవాలనేది అనుకోవట్లేదు. సో క్రమశిక్షణ లేకుండా హ్యాపీ జోన్ లో కూర్చొని స్వర్గంలో ఉన్నట్టు అనుభవించాలి అని కొంతమంది పేరెంటింగ్ వల్ల పెంపకం వల్ల తయారయ్యే పిల్లలు.